దేవుని సోట్లు అన్నిట్లో ఉండాలండి. దేవుని బట్టి మరి ఆయన సజీవులతో నుంచి మరి మీరు ఆఖరి వారం ఆయన సెమినార్ చేయడానికి మరి అందరికీ అవకాశం ఇచ్చారు. ఆయనకి మహిమ చేయించుకున్నాం. చాలామంది మనం అనుకుంటాం కదా, దేవుని చిత్తం తెలిస్తే బాగుండు, అందులో నేను ఉంటాను అనుకుంటారు. అందరికి మీరు ఎవరు అనుకుంటారా? దేవుని చిత్తం తెలిస్తే బాగుండు, దేవుని చిత్తం తెలిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి కొన్ని వాక్య విధానాన్ని మనం చేసుకుందాము. దేవుని చిత్తం ఏంటి, ఆ నిజంగా మనం అందులో ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకుందాము. సో మొట్టమొదటి మనం చూసుకుంటే తీసుకోండి 4వ అధ్యాయం 3-5. మీరు పరిశుద్ధులకి అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉంటే దేవుడి చిత్తము. ఫస్ట్ థింగ్ ఏంటి, దేవుడు నేర్చుకుంటాడు పరిశుద్ధులు అంటేయే. దేవుడు పరిశుద్ధులు కనుక దేవుడు మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి గాడ్ ఎక్స్ప్రెస్ హోలీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడి. దేవుడు మన నుంచి పరిశుద్ధతని కోరుకుంటున్నాడు. సో అది దేవుని చిత్తం. మనం ఏ పని చేసినా ఇది పరిశుద్ధమా కాదా అని మనం పరిశుద్ధం చేసుకోవాల్సిన సందర్భం మనం చూసుకోవాలి. ఇంకా ఏమిటంటే మీరు పరిశుద్ధత అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉంటే దేవుడి చిత్తం. జాగ్రత్తకు దూరంగా ఉండాలి. ఒక భర్తకు ఒకే భార్య, ఒక భార్యకు ఒకటే భర్త. అలాగే వారు జతపరచబడినంత జీవితకాలం అంతా వారితో కట్టుబడి ఉండాలి. ఈవెన్ ఆలోచనలు కూడా మనం వేరే విధాలుగా వెళ్ళిపోకుండా మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం జీవించాలి. ఇంకా చూడండి 4వ వచనము, మీలో ప్రతి వాడును దేవుని ఎరిగిన అన్నజనుల వలె కామాభిలాషయందు కాక. సో దేవుని ఎరిగిన అన్నజనులు ఉంటారట, వాళ్ళు కామాభిలాషయందు వాళ్ళు ఉంటారట. మనం అలా ఉండకుండా పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటనను ఎట్లు కాపాడుకొనవాలో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పురుషుడు కానీ స్త్రీ కానీ మరి తన ఘటము అంటే తన శరీరాన్ని మరి దేవుడి చిత్తానికి అనుకూలంగా పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవటం ఎలాగా అని ఎరిగి ఉండటమే దేవుని చిత్తం అంట. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎలా ఉన్నాయంటే ప్రతిదీ కూడా చాలా సింపుల్గా, పాపము కూడా తప్పు పరిస్థితిలో ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం కదా. సో దాన్ని మనం చూసినప్పుడు మనం దేవుని వాక్యం అనే అర్థంలో మన జీవితం సరి చేసుకోవాలి. కానీ ఈ లోకంలో ఇది కామనే, ఇదే మామూలే అని అనుకుంటూ వారితో పాటుగా మనం ఈ లోకం చుట్టూ దేవుడు ఎరిగిన అన్నజనులు వాళ్ళే. సో దేవుడి ఎరిగిన అన్నజనులు చేస్తున్నారు కదా అని మనం కూడా వారితో కలిసి వారు చేసేదానికి మనం సమ్మతిపరుచుకుంటూ ముందుకెళ్తే అది దేవుని చిత్తం కాదు అని మనం గ్రహించుకోవాలి. ఇంకా మనం చూసుకుంటే రోమా 12వ అధ్యాయం 2వ వచనం ఇక్కడ ఏముందంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతుంది. ఫస్ట్లోనే రాసాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోకంలో మర్యాద అంటే ఈ లోకస్తులు ఏ రకంగా చేస్తున్నారు, ఈ లోకస్తులు ఏ రకంగా ఉండాలని కోరుకుంటున్నారో ఆ మర్యాదను మనం అనుసరించకూడదు. అనుసరింపక అని పేరుగా రాసింది. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో. ఫస్ట్ థింగ్ ఉత్తమం, రెండోది అనుకూలం, ఇంకోటి పరిపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం. మొట్టమొదటిగా మారాల్సిన మన మనసు, మన శరీరం. మనసు మారాలి. కాబట్టి మొట్టమొదటిగా మన మనసు దేవునికి అప్పచెప్పుకొని, మన మనసులో వచ్చే ఆలోచనలు కానీ తలంపులు కానీ మనం చేయాలని ప్రతిదానిలో దేవునికి అప్పచెప్పుకొని మనం దేవునికి ఇష్టానుసారంగా జీవించడానికి రూపాంతరం చెందాలంట. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ రిక్వైర్డ్. సో దీనికి మనం ఎప్పటికప్పుడు మనం పరిశుద్ధి ఎవరి లోపల ఎవరన్నా నేను పరిశుద్ధిని ముందు మీద చేసి నేను పరిశుద్ధిని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. ఒక్క యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా పరిశుద్ధులు చెప్పలేరు. ఓకే, కానీ దేవుడు కొంతమంది పరిశుద్ధులుగా చెప్పాడు. నీతిమంతులు, యథార్థవంతులు, మరి దేవుడి జ్ఞానం ఎరిగిన వారంటే యోగు గురించి చెప్పాడు. అలాగే ఎలిజబెత్ కూడా వృద్ధులు అయినా కూడా వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు, వాటిలో రాయబడి ఉంది. సో నీతిమంతులుగా దేవుడి పరిగణింపబడ్డారే కానీ వాళ్ళతో వాళ్ళు మేము పరిశుద్ధులు చెప్పుకునే స్థితి ఎవరు కూడా లేరు. కానీ మనకి వాక్యం ఏంటంటే మీ మనసు మారి నూతన మగుట రూపాంతరం. మనం అలా ఉండడానికి అవకాశం మనం ఉండగలమా లేదా? ఇప్పుడు యోగు యథార్థవంతులు నీతిమంతులుగా ఉన్నాడు, ఎలిజబెత్ యథార్థవంతులు నీతిమంతులుగా ఉన్నారు. మనం కూడా అలా ఉండగలమా లేదా? ఉండగలం. కాకపోతే మనం మనసు మారి నూతన పరచబడి మనం రూపాంతరం చెందాలి. కాబట్టి ఈ విషయంలో మనం ఇది ఒక ప్రాసెస్ లాంటిది. కంటిన్యూస్గా మనం ఇలా చేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు మనం అటువంటి జీవితాన్ని మనం పొందగలం. కాబట్టి మనం ఇది చేస్తున్నప్పుడు దేవుని చిత్తంగా ఉందా, అనుకూలంగా ఉందా, ఉత్తమంగా ఉందా అని మనం పరిశీలన చేసుకోవాలి. సామెతలు 25:20
ఇక్కడ ఏముందండి, ప్రాకారం లేక పాడైన పొడవు ఎంతో తన మనసును అంచుకొనలేని వాడును అంతే. పొడవు అంటే మీకు ఒక పట్టణమో లేకపోతే ఒక విలేజో ఏదో దాని కనుక ఒక ప్రహరీ గోడ, కాంపౌండ్ వాల్ లేకపోతే ఎలా పాడైపోతుందో తన మనసును అంచుకోలేని వాడును అంతే. తన మనసును వాడి కంట్రోల్ లేకుండా మనసులో ఏదొస్తే అది చేసేసే వాళ్ళు అలాగే పాడైపోతారు. వాటిలో రాయబడింది. కాబట్టి దేవుడు మన మనసు రూపాంతరపరచమని, మన రూపాంతర పొందమని మన మేలుకి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎంతవరకు మన మనసు మారింది, ఎంతవరకు మన మనసులో ఉన్న కోరికల ప్రకారంగా మనం ఇవ్వకుండా దేవునికి మన మనసును అప్పచెప్పుకుని ముందుకెళ్తున్నాం మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ ఆకారాన్ని పాడైపోయిన పొరవ ఎలా ఉందో మనసును అంచుకొని వెళ్ళేవాడు అలాగే పాడైపోతున్న వాక్యం ఉంది. కాబట్టి మనము ఈ దినాల నుంచి ప్రభా నా మనసు నీకు అప్పచెప్పుకుంటున్నాను, ప్రభా నీకు ఇష్టమైతే నా మనసులో రావాలి, ఆ రకంగా నడిపించని మన దేవుడికి అప్పచెప్పుకోవడం మనకి ఎంతో మంచిది. ఇంకా మనం చూసుకుంటే ఈ లోపల మనం ఏది అనుసరించాలి, ఎలా మనం ఉండాలో చూసుకుంటే లూకా 13వ అధ్యాయము 1 నుంచి 9 ఒక పీస్లాగా మీకు చెప్పేస్తాను. ఇది ఇక్కడ ఏముందండి, యేసుప్రభు వారు దగ్గరికి కొంతమంది వచ్చి వాళ్ళు చెప్తారు యేసుప్రభుతో, పిలాతు గలిలయలోని కొంత రక్తం తీసుకుని వారి బలతో కూడా కలిపేశారు, వాళ్ళని చంపేశాడు అని చెప్పి యేసుప్రభు వారు కాలేజ్ యేసుప్రభు వారు చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళు సిలోమని ఆ ప్రాంతంలో గోపురం గురించి చనిపోయారు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు యేసుప్రభు వాళ్ళతో అంటున్నారు ఏమని, ఈ గలిలయులు అట్టి హింసలు, లూకా 13 నేను 2వ వచనం చదువుతానండి. ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారి గలిలయుల కంటే పాపులను మీరు తలంచుచున్నారా, కారణం మీతో చెప్పుచున్నాను. సో మరి పిలాతు వాళ్ళని బలికి వచ్చిన వారిని ఆ బలి అర్పించిన దాంతో పాటు వారిని కూడా చంపేసి వారి రక్తాన్ని బలి రక్తాన్ని కలిసి చేశాడంట పిలాతు. సో దాని గురించి చేసుకోవాలంటే ఆ గదిలో అలా చంపబడ్డారు కాబట్టి వారు అందరికంటే పాపని మీరు అనుకుంటున్నారా, కారణం నేను మీద చెప్తాను చెప్పి వేసుకోవాలి అర్థం. ఇంకేమంటున్నారు, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశించురు. వేసుకోబడిన మారు మనసు నుంచి నష్టం చేస్తారు. ఎవరి మారు మనసు నుంచి నష్టం. సో మీరు అనుకున్నారు వాళ్ళు పాపలుగా వాళ్ళు చనిపోయించని అనుకుంటారు, కానీ మీరు కూడా అని మారు మనసు పొందకపోతే మరి మీరు కూడా అలాగా చనిపోతారని చెప్పి మాట్లాడి. ఇంకా చూసుకుంటే 4వ వచనంలో, మరియు శిలోములో గోపురం పడి చచ్చిన ఆ 10,000 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధం తలంచున్నారా, కారణం మీతో చెప్తున్నాను, మీరు మారు మనసు పొందనేలా మీరందరూ అలాగే నశించారు. ఆ గోపురం పడి 18 మంది చనిపోయారు కదా, అలాగే వారు చాలా పాపం చేసి చనిపోయి అనుకున్నారా, అలా కాదు. మీరు కనుక మారు మనసు పొందకపోతే మీరు కూడా అలాగే పోతాను అని యేసుప్రభువు వాక్యం చెప్పడం మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మనం అనుకుంటే చాలా మంది యాక్సిడెంట్గా చనిపోతున్నారు, మేము బెటర్ దాన్ అందుకే మేము ఇలా ఉన్నామని మనం అనుకుంటున్నాం, కానీ కేవలం ఆయన కృపను బట్టే మనం ఉన్నాం. కానీ మనం కూడా మారు మనసు పొందవలసిన విషయాలు ఏమన్నాయో మనం కూడా పరిశీలించి ఈరోజు నాకు కొన్ని లిస్ట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దాని కింద వచ్చిన 6 నుంచి 9 చూసుకుంటే ఈ ద్రాక్ష ఒకటి ఉంది, అక్కడ అంజూరం చెట్టు ఉంది. దాంట్లో అంజూరం చెట్టు ఫలం కోసం ఆ యజమానుడు వచ్చి చూస్తూ ఉన్నప్పుడు అంజూరం చెట్టుకి ఫలం రావట్లేదు. యజమానుడు ఏమంటున్నాడు, ఈ అంజూరం చెట్టు ఫలాలు నేను కావాలని నేను కోరుకుంటున్నాను, దీనివల్ల ఈ యొక్క నేల ఎందుకు అర్థమైపోతుంది, ఈ అంజూరం తీసేసి పాడేకరించి అని ఆ యొక్క తోటమాలతో చెప్పినప్పుడు ఆ తోటమాల ఏమంటున్నాడంటే, అయ్యా 1 సంవత్సరం నేను ఉంచనివ్వండి, ఈ సంవత్సరం నేను పాలు తీసి దీనికి మంచి ఎరువేసి నేను ట్రై చేస్తాను, నీరు పోసి ట్రై చేస్తాను, మరో సంవత్సరం ఇది కనుక నీ ఫలాలు ఇవ్వకుండా పోతే అప్పుడు దీన్ని మనం తీసేద్దాము అని ఆ తోటమాలి ఆ తోట యజమాని వేడుకున్నట్టుగా ఆ సమయంలో మనం చూస్తాము. ఇది అలాగే యేసు కూడా మన విషయం అలా కోరుకుంటున్నారేమో, అలాగే దేవుడు అడుగుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. మనం చేసే మరి పాపాల విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ మనకి లోకంలో మరి మంచిగా ఉండడానికి మనకైతే అవకాశం లేదు, కానీ యేసు ప్రభువే మన కోసం మరి ఆయన రక్తం ఇచ్చి మనం కొన్నారు కాబట్టి ప్రభా ఈ బిడ్డ విషయంలో కొంచెం ఓర్పు వహించండి, కొంచెం మరి నా రక్తం చూసి కొంచెం వేరే విషయంలో ఇంకొంచెం టైం ఇవ్వండి, వాళ్ళు మాట్లాడాలని చెప్పి వేసే మన కూడా విజ్ఞాపన చేసినట్టుగా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం ఇంకా టైం ఉంది కదా, ఇంకా తర్వాత కదా అని మనం అనుకోకుండా ఇప్పుడే మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రభా యేసు నేను మారు మనసు పొందాలో, యేసు నా మనసు రూపాంతరం పొందాలో నాకు సలహండి, నాకు సహాయం చేయండి మనం అడగటం మనకు ఎంతో మంచిది, అది మనకు ఎంతో క్షేమం. కాబట్టి ఈ విషయంలో ఎవరికైనా పరిశీలన చేసుకోండి. ఇంకా ఏ విషయాలు మారు మనసు అంటే రూపాంతరం పొందాలో మనసు అక్షరం మన దేవుని మరి మనకు మనం దేవునికి అప్పచెప్పుకోవడం మనకి ఎంతో మంచిది. ఇంకా మనం చూసుకుంటే రోమా 14వ అధ్యాయం 15 నుంచి 19 అండి.
17-19 ఇక్కడ ఏముందంటే, దేవుని రాజ్యము భోజనములు పానములు కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమును. ఏంటి దేవుని రాజ్యం? ఎలా ఉంది దేవుని రాజ్యం అని అనుకుంటే ఇక్కడ వాక్యం ఏమని రాయకుందంటే, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందము. సో ఎక్కడైతే దేవుని రాజ్యం ఉందో అక్కడ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. బంగారం బట్టి ఆనందము, వెల్లుల్ని బట్టి ఆనందము, ఇంకా దేని బట్టి ఆనందం కాదు కానీ పరిశుద్ధాత్మ ఆనందపడతాం. కాబట్టి ఇటువంటి దేవుని రాజ్యాన్ని కూడా వెతకాలి. ఇంకా చూడండి, ఈ విషయం నందు క్రీస్తుకు దాసైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగునే అన్నాడు. సో ఈ విషయంలో కనుక క్రీస్తుకు దాసుడుగా అంటే యేసుక్రీస్తు వారు చెప్పు చేసినట్టుగా ఉండేవాడు దేవుని దృష్టిగా ఉంటాడు, మనుషులు కూడా వాడు యోగ్యుడిగా ఉంటాడు. మనుషుల దృష్టిలో అతను యోగ్యుడిగా దేవుడు వాళ్ళని చేస్తాడు. కాబట్టి ఈ లోకంలో మన క్రైస్తవ జీవితం జీవించేది మన వరకే కాదు కానీ మనుషులకి ఇష్టంగా ఉంటాము, దేవుడికి ఇష్టంగా కూడా మనం ఉంటామని వాక్యం రాయబడింది. కాబట్టి మనుషులు వాళ్ళు చూసినట్టు వాళ్ళు నిజంగా కొంతమంది నా దగ్గర కూడా అంటుంటారు, ఎలా మేడం గారు మీరు సినిమాలు కలగకుండా ఉండగలుగుతారు, ఎలా మేడం గారు మీరు టీవీ చూస్తూ ఉండగలుగుతారు, నేను అడిగి ఆశ్చర్యపోతూ ఉంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా టీవీ చూస్తుంటారు, రెగ్యులర్ సినిమాలకు వెళ్తుంటారు. సో నేను వెళ్ళని చెప్పినప్పుడు ఎలా ఉండగలుగుతారు అని అడుగుతూ ఉంటారు అన్నమాట. హౌస్ ఇట్ పాసిబుల్ అని అడుగుతుంటారు. నాకు టైం ఏముంటుందని అని చెప్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబట్టి దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు మనం మనుషుల దృష్టి యోగ్యులుగా మనం దేవుడు మనం చేస్తాడు. కాబట్టి ఆ రాజ్యాన్ని ఇంటిని మనం వెతకాలి. అలా వెతికినప్పుడు మన పరిశుద్ధ ఆనందం కూడా మనం కలిగినప్పుడు ఈ రకంగా మనం చేస్తాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయ వాటిని ఆసక్తితో అనుసరిస్తాము. సో ఇది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం చేయాల్సింది సమాధానము, ఇంకోటి పరస్పర క్షేమాభివృద్ధిని కలగచేయు వాటిని. సో ఇది నేను చెప్పి కనుక నేను చేస్తే పరస్పర క్షేమ అంటే ఎదురు వారికి క్షేమం, మనకి క్షేమం, అటువంటి వాటిని మనం ఆసక్తితో అనుసరించాలి. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో బిర్యానీ కొనుక్కోవడమా, లేదంటే బంగారం కొనుక్కోవడమా, ఇంకేదో అని కాదు కానీ పరస్పర క్షేమాభివృద్ధి సమాధానం మనం అడిగినప్పుడు మరి దాన్ని అనుసరించినప్పుడు మనం దేవుడికి మనుషుల నుంచి యోగ్యులుగా దేవుడి ఇష్టంగా దేవుడు మనం చేస్తాడు, మనం గ్రహించుకోవాలి. సో ఇంకా మనం చూసుకుంటే 14వ వచనము, సహోదరులారా నేను మీకు బోధించినది ఏమనగా, ఇక్కడ ఏమంటాడు పౌలు గారు, సహోదరులారా నేను మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. సో మనం ఇలా ఏం చేసుకున్నాం, దేవుని రాజ్యం నుంచి వెతకాలి, ఆ రకంగా మనం దేవుడి దృష్టిగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట, అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చేయడం వారిని ధైర్యపరచాలి. ఈ లోకంలో అక్రమంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పాలి, ఇంకో మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు అని మనం వాళ్ళకి చెప్పాలంట. మనం వాళ్ళకి చెప్పకుండా ఉంటే వాళ్ళకి అలా తెలుస్తుంది. చిన్నప్పుడు తల్లి నాకు ఫోన్ చేశాడు, ఆమెకి ఒక 4 సంవత్సరాల కుమార్తె ఉంది, ఆమె అంటుంది. సో నేను నా కుమార్తె మీరు కరెక్ట్ చేయాలని ఆశపడుతుంటే ఆ గ్రాండ్ ఫాదర్ నన్ను అడుగుకుంటున్నాను. సో ఈమె మాటలు నేను సచ్చాను అనుకుంటే ఆ గ్రాండ్ ఫాదర్ నాకు అడ్డుపడుతున్నారు, ఎందుకు నువ్వు ఆ పాపతో అలాగే చెప్తున్నావు, కొడుతున్నావు, ఇదని చెప్తున్నావు అని అంటున్నారు. నేను ఆ పాపకి చెప్పకపోతే ఎప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయికి అది రాంగ్ అని ఆ అమ్మాయి నాతో అడుగుతున్నాను. అది నిజమే కదా. సక్రమంగా నచ్చుకోవాలి, మనం బుద్ధి చెప్పాలి. ఇంకా ధైర్యం చేయడం వారికి ధైర్యపరచలేదు. మరి ఈ లోపల చాలా ధైర్యం లేదు అంటే వాళ్ళకి నష్టమైనప్పుడు కానీ లేదా వాళ్ళకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ధైర్యం కోల్పోతూ ఉంటారు. కానీ వాళ్ళు అటువంటి వరకు మనం ఏం చేయాలట, ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమీయుడు. బలహీనంగా ఉన్న వారికి మనం సపోర్ట్ ఇవ్వాలి. మరి వాళ్ళు కూడా మరింత బట్టి వాళ్ళని ఎగతాళం చేసి మరి వాళ్ళు మనం తక్కువ చేసి వాళ్ళని అవమానపరచడం కాదు కానీ అటువంటి వారికి మనం ఊతం అంటే వాళ్ళ సపోర్ట్ మనం ఇవ్వాలి. అందరూ ఇలా దీర్ఘశాంతము కలవాలే ఉంటుంది. సో ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం దీర్ఘశాంతం అది కూడా ఒక పరిశుద్ధాత్మ ఫలం. తెలుసు కదా, ఎందుకంటే పరిశుద్ధాత్మ ఫలములు 9, పరిశుద్ధాత్మ ఫలములు 9, దీర్ఘశాంతంలో ఒక పరిశుద్ధాత్మ ఫలం. వాక్యం ఏంటంటే అందరిలో దీర్ఘశాంతం కలవాలి అంటే ఎవరు కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునుడి. సో మన కీడు చేయడం వాళ్ళు ఇలా ఉంటారో ఉంటారు కదా. మనం అందరికీ మేలు చేస్తున్నా కూడా మనం కీడు చేసే వాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. కానీ మనం మాత్రం వాళ్ళకి ప్రతికీడు చేయకుండా మనం చూసుకోవాలి. వాళ్ళు మనకి కీడు చేసినా కూడా మనం వారికి ప్రతికీడు చేయకుండా మనం చూసుకోవాలి. వాక్యం రాయబడి ఉంది, మీరు ఒకరిలో ఒకరు మనుషులందరి ఎళ్లను ఎల్లప్పుడూ వేరే దాన్ని అనుసరించి నడుచుకోండి. మనం ఒకరితో ఒకరి కాకుండా మనుషులందరూ ఎలా అంటే మనతో ఎంతమంది నేను కరెక్టే ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఎల్లప్పుడూ
మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటుంది. కాబట్టి ఎదుటి వారికి మేలు మాత్రమే చేయాలి కానీ కీడు మనం చేయకూడదు. మేలు దాన్ని మాత్రం మనం చేయాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో అఫ్కోర్స్ కొన్నిసార్లు మనకు బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది, మరి వాళ్ళు అనవసరంగా మన నిందలు మోపినప్పుడు, మనకు చెడ్డగా మాట్లాడినప్పుడు, సో మనకు అన్యాయం చేసినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. కానీ మనం దేవుడు పెట్టాం కాబట్టి యేసుప్రభువుని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తల మీద మొండల కిరీటం పెట్టి మరి ఆ కొడాదెబ్బతో కొట్టి ఆయన ఫ్లెష్ అంతా చీల్చివేసినప్పటికీ కూడా ఆయన ఒక్క మాట కూడా వాక్యం చేస్తుంది, ఆయన పలకకుండా ఓర్చుకున్నారు కదా. అంతకంటే మనం ఎక్కువ సమయం అనిపిస్తున్నామా? లేదు కదా. కాబట్టి మనం ఎల్లప్పుడూ మేము దాన్ని అనుసరించి నడుచుకున్నది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. సో చాలా మంది ఈ రోజుల్లో మెయిన్ ప్రాబ్లం ఈ రోజులో ఏంటంటే స్ట్రెస్ అండి. ఏం స్ట్రెస్ వస్తుందంటే చేసుకొని ఎన్ని టైంలో చేసుకోరు, ఆ పనులు అయిపోతాయి, టైం ఉండదు, దాన్ని బట్టి స్ట్రెస్. ఇక్కడ వాక్యం ఏముంది? ఎల్లప్పుడూ సంతోషం. ఎవరికి దేవుడు బిడ్డగా ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లో కానీ, లేదంటే వర్క్ టైంలో కానీ, లేదంటే ఇంట్లో పనులు కానీ వాళ్ళు ప్లాన్గా ఆర్గనైజ్గా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ ఆ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వాక్యం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగగా ప్రార్థన చేయండి. కాబట్టి మనం ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని బట్టి మనకి సంతోషంగా ఉండాలి, కానీ ఆ వాళ్ళ కదంటే నాకు ఇది లేదు ఏడవడం కాదు, కానీ ఇంకే నాకు ఇంకా ఏదో ఉంటే బాగుంటుంది అనుకోవడం కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం సంతోషంగా మనకి వాక్యం రాయడం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం వాక్యం రాయబడి లెట్ us be happy with what is given to us అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎడతెగగా ప్రార్థన చేయండి. కాబట్టి మనం కొన్ని ఒక వ్యక్తిని చూస్తాం కదా మన బైబిల్లో, అపోస్తలుల కార్యాలు 10వ రాసింది. ఆయన మరి భక్తుడు నీతిమంతుడు, దేవుని దృష్టికి యథార్థం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది. అది శతాధిపతి ఇండు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంది గురించి రాయబడిన వాక్యంలో. ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాము? కాబట్టి మనం మన పనులు చేసుకుంటూ మనుషులు దేవుని మనం గుర్తించుకుంటూ ఆరాధించుకుంటూ మనం ఉండొచ్చు. ఎడతెగగా ప్రార్థన చేయి, ప్రతి విషయం నన్ను కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. సో దేవుడు మీకు ఏది ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కాబట్టి చాలా మంది నాకు ఇది ఇచ్చారా ప్రభా, ఇంతకంటే రక్షించుంటే బాగుంటుంది కదా అనుకుంటారు, కానీ దేవుడి ఇచ్చిన పెద్ద అంటే దేవుడి పని కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. సో జాయిస్ మేరీ గారు ఉదయం లేచినప్పుడు ఆవిడ నుంచి 75 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి. ఉదయం లేచినప్పుడు ఆవిడ అనుకుంటారంట, ప్రభా నన్ను నా అంతా నేను లేచి బాత్రూమ్ వెళ్ళగలగడానికి నాకు సహాయం చేస్తాను, నీకు ఉందా. సో నా అంతా నేను ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోగలగడానికి, నా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళగలగడానికి నాకు సహాయం చేస్తావు, నీకు పొందలు. ఎంతోమంది ఈ వయసు నడవలేక మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు, నాకు ఈ అవకాశం ఇచ్చారు, నీకు వందనాలు అని పెద్దాన్ని బట్టి ఆవిడ దేవుని శుద్ధిస్తూ ఉంటారండి. కాబట్టి మనం కూడా మరి దేవుడు మనకి ఇచ్చిన దాని బట్టి మనం దేవుడు శుద్ధించాలి. ఎల్లప్పుడూ సంతోషం ఉండి ఎడతెగగా ప్రార్థన చేయండి, ప్రతి విషయం వల్ల కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఈలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తం. సో వాక్యం ఉంది కదా, మనం ఖచ్చితంగా మనం పాటించాలి. కాబట్టి ఇలాగ కొత్త చెల్లించడం యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తమట. కాబట్టి లెట్ us ఇంప్లిమెంట్ ఇన్ అవర్ లైఫ్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆఫ్. సో ఇప్పటి నుంచి కూడా మన జీవితంలో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటి నుంచి కూడా అందరూ సంతోషంగా ఉండండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి. దేవుడికి ఇష్టమైన రీతిలో మన జీవితాన్ని పంచుకోవడం మనకు ఎంతో మంచిది. ఇంకా ఏమండి, ఆత్మను ఆత్మకుడి ప్రవశించడం నిర్లక్ష్యం చేయడు. దేవుడికి పరిశుద్ధాత్మను ఎలాగ ఆత్మ వేయబడుతుంది? ఆత్మ దేవుడికి మనసు ప్రేరేపిస్తుంది, వెళ్ళి ప్రార్థన చేసుకొని కొన్ని సమయాలు చాలా మంది దాన్ని ఇప్పుడు కాదు తర్వాత అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటే ఆత్మ ఆరిపోతుంది. కాకపోతే ఆ దేవుడిని ప్రేరేపణ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వెళ్ళి మోకరించి అది 5 నిమిషాలు 10 నిమిషాలు దేవుడిని మీరు ప్రార్థించేయండి, దేవుడితో మీ సమయం గడపండి. అలా ఉన్నప్పుడు ఆపకుండా ముందుకు వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు దేవుడికి ప్రేరేపణ కలిగినప్పుడు ప్రార్థించి ఈ వాక్యం అవకాశం అంటే ఈ ప్రేరేపణ వచ్చినప్పుడు దయచేసి దానికి లోబడి మీరు చేయండి, దాన్ని నిర్లక్ష్యం పెట్టద్దు. ఇంకేమంటే ప్రవచించి నిర్లక్ష్యం చేయండి. మన దేవుడి వాక్యం మన నోటితో మనం ప్రవచించుకోవచ్చు, మనకు కావాల్సిన మేలు మనం పొందుకోవచ్చు. దాని నిర్లక్ష్యం మనం చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు? జీవన మరణములు నాలుక వచనం చెప్పాడు కదా. అనారోగ్యాన్ని నా యేసుక్రీస్తు నాకు స్వస్థత అనుగ్రహిస్తున్నారు, నా యేసుక్రీస్తు నాకు ఆరోగ్యం ఇస్తున్నారు, నా యేసుక్రీస్తు నాకు అప్పులు తీర్చేస్తున్నారు. ఇలాగా మీరు ప్రవచించడం మీరు చేసుకోవచ్చు. ఇంకా ఏముందంటే సమస్తను పరీక్షించి మేలుదాన్ని చేయకూడదు. సమస్తాన్ని పరీక్షించి మేలుదాన్ని అంటే మనం చేసే పనులు, నేను ఈ పనులు చేయాలనుకున్నాను కదా, ఇందులో ఏది మేలు, ఏది నాకు మంచిది, ఏది దేవుని చిత్తము అని మనం పరీక్ష చేయాలని. అందుకని మైండ్లో రాగానే లేదా ఎవరైనా చెప్పగానే ముందుకు వెళ్ళిపోవడం కాదు, కానీ దాన్ని మనం పరీక్ష అనలైజ్ చేసి మేలుదే మనము చేయబడ్డాన్ని మనం చేయాలంట. ప్రతి విధమైన కీడులకు దూరముగా ఉండదు, ఎటువంటి కీడు మనం చేయకూడదు. ప్రతి విధమైన కీడులకు మనం దూరంగా ఉండాలి. సో మనకు అబద్ధం చెప్తాం, ఇలా డబ్బులు వస్తాయని చెప్పి చెప్తే దానికి మనం ముందుకి ప్రతి విధమైన కీడుకి మనం దూరంగా ఉండాలి. ఇక్కడ వాక్యంలో చెప్పండి.
సమాధానకర్తకి దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. చూస్తే ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే మన దేవుడు సమాధానకర్త, ఆయనే వాక్యం చూడండి, సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. దేవుడే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడంట. అసలు ఈ వాక్యం చదువుతుంది నాకు ఎంత సంతోషంగా ఉంది కదా. ఆ దేవుడే మనం సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తూ ఉంటున్నప్పుడు ఆ దేవుడికి మనం పరిపూర్ణంగా లోపరుచుకుని ముందుకెళ్తే మనకి ఎంత మంచిది. కాబట్టి మనం ఆయనకి అప్పచెప్పుకోవాలి. ప్రభా, నాకు ప్రాణము, దేహము, శరీరము, ఆత్మ నీ చేతికి అప్పచెప్పుకున్నాను ప్రభా, నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరిచి నడిపించు. ఆయన దేవుడికి మనం అప్పచెప్పుకున్నప్పుడు ఆయన కార్యం మన జీవితంలో చేస్తాడు, తప్పక చేస్తాడు. కాబట్టి మనం లోపడాలి, దేవుడికి మనం లోపడాలి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభుని యేసుక్రీస్తు రాకడేది. వాక్యం చూడండి, మీ ఆత్మ, జీవము, శరీరము ఈ మూడు మన ప్రభుని యేసుక్రీస్తు రాకడేందు నిందారహితముగాను, అంటే ఎవరూ మన మీద నింద వేసే రీతిగా ఉండకుండా నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. సో దేవుడు రాకడ వచ్చినప్పుడు ఆ రాకలో మనం ఎలా ఉంటామంట, నిందారహితంగా ఉంటారు, సంపూర్ణంగా ఉన్నట్లుగా మనల్ని దేవుడు కాపాడబడును గాక అని చెప్తూ, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు కనుక ఆలాపన చేయండి. సో మన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి చాలా మంది అనుకుంటే క్రైస్తవులు, నేను వేసి నమ్ముకున్నాను కానీ నా జీవితం ఎక్కువ నేనేం చూడలేదని, వేసి నమ్ముకున్నాను కానీ ఇంకా అనారోగ్యం ఇలాగే ఉంటుంది, వేసి నమ్ముకున్నాను కానీ నాకు ఇంకా అప్పులు అలాగే ఉంటుంది అని అనుకుంటుంటారు. కానీ నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఇట్ మేబీ డిలేడ్ ఫర్ సమ్ టైం, కొంతసేపు అది ఆలస్యంగా ఉండొచ్చేమో కానీ తప్పక నా పట్ల నేను చేస్తాడు. మరి యోసేపు తీసుకెళ్ళి జైల్లో పడవేసినప్పుడు యోసేపు ఏమన్నా దేవుడిని నిందిస్తూ మరి సడుకు కొడుతూ ఉన్నాడా? ఆ విశ్వాసం కలిగి ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ ఏమాత్రం దేవుడి పక్షంలో సరైన పడినట్టుగా మన వాక్యంలో లేదు. కాబట్టి మనల్ని పిలిచిన వాడు నమ్మకమైన కనుక అలా చేస్తాడు. కాబట్టి దేవుడు తప్పక ప్రతి విషయం మీరే చేస్తారు. కాబట్టి మనం విసుకగా ప్రార్థన చేస్తూ ఆయన మనం ముందుకెళ్ళినప్పుడు మన గొప్పగా మనము చూస్తాం. కీర్తన 112 వచనం తీసుకుంటాము. చూడండి, యెహోవాను స్తుతించు, యెహోవాను భయపడగల వారు ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవారు ధన్యుడు. నిజంగా మనం ఒక్కొక్కరు అడిగితే అయ్యా నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు, దేని బట్టి అధికంగా ఆనందిస్తాను అడిగితే ఎవరైనా నేను దేవుని ఆజ్ఞలు బట్టి ఆనందిస్తున్నాను చెప్పిన వాళ్ళు ఉంటారని మనం అనుకుంటామా? ఐ డోంట్ థింక్ దట్ ఎనీబడీ యాక్సెప్ట్ ఫర్ దిస్. సో ఎవరు కూడా నేను దేవుని ఆజ్ఞలు బట్టి ఆనందిస్తానని చెప్పలేము. ప్రజల జీవితంలో మనం అడిగితే నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు, నాకు ఐఫోన్ బట్టో నాకు దేని బట్టి బండిని బట్టి అంతాలేమో కానీ దేవుని ఆజ్ఞలు బట్టి ఆనందిస్తున్న ఎవరు చెప్పలేము. ఇక్కడ వాక్యం ఏమిటంటే ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. సో దేవుని ఆజ్ఞలు బట్టి అధికంగా మామూలు ఆనందం కాదు, అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. వాక్యంలో ప్రతి మాట ప్రతి పొల్లు కూడా నెరవేర్చకుండా ఉండదు కదా. కాబట్టి అలాగా మనం కనుక ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందిస్తుంటే మన దేవుడు తప్పక ధన్యుడిగా మనం చేస్తాడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు. సో మనం దేవుని ఆనందిస్తుంటే మన సంతతి వారిని దేవుడు గొప్పకారం చేస్తారు, వారి బిడ్డలు దేవుడు కాపాడతారు. కాబట్టి క్రైస్తవత్వంలో ఉన్నటువంటి భక్తి మనకే అది లిమిటేషన్ కాదు కానీ ఇట్ వాన్ టు జనరేషన్స్, ఇంకా నెక్స్ట్ తరాలు కూడా ఆ భక్తి కంటిన్యూ అవుతుంది. కాబట్టి మనం ముందు మన భక్తిలో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా ఆ భక్తిలో దేవుడు నాకు ఇస్తాడు. మనుషుత్వాన్ని దీవింపబడ్డు. చూడండి, యథార్థంగా మనం ఉన్నప్పుడు మన మనుషుత్వాన్ని దీవించబడతారు. దేవుని భయం కలుగుగా కలిగి సంపద వాళ్ళ ఇంట్లో ఉండడు, వాళ్ళ నీతి నిత్యము నిలిచింది. సో వాళ్ళ జనరేషన్స్లో కూడా కలిగి ఉన్నది సంపద వారికి ఉంటుందట, ఇంకా వారి నీతి నిత్యము నిలిచింది. సో మనం కలిగిన దేవుడు మనకి ఇచ్చిన ఆ నీతి నిత్యము నిలుస్తాడు. మరి మన సంపూర్ణ పరిశుద్ధపరిచేది ఆయనే, ఆ నీతి నిత్యము నిలిపేది కూడా ఆయనే. ఇంకా చూడండి, యథార్థవంతులు చీకట్లో వెలుగుతున్నారు, వాళ్ళు కటాక్షములు వాచనలు నీతియు కలవాలి. సో యథార్థవంతులు కష్టాలు వస్తాయి, వ్యధలు వస్తాయి, కానీ ఒకవేళ వాళ్ళు చీకట్లో ఉన్నా కూడా ఆ చీకట్లో కూడా దేవుడు వాళ్ళకి వెలిగిస్తాడు. ఉండదు వాటిని చీకట్లో వెలుగుతాను కదా. యథార్థవంతులు కష్టం వచ్చినప్పుడు ఇంకంతే నా జీవితం అయిపోయింది అనుకోవడానికి వీలేదు. కానీ మీరు ఎంత చీకట్లో అంటే ఎంత ఇబ్బందులు ఎంత వేదనలో ఉన్నా ఆ వేదనలో కూడా ఒక వెలుగు పుట్టి దేవుడు అందరూ తప్పక మీ వారికి తీసుకొస్తాడు వాక్యాలు. ఇంకా ఉంది వాళ్ళ కటాక్షంలో వాచనకి నీతి యథార్థవంతులు ఈ లక్షణం కలిగి ఉంటారు. వాళ్ళు కొంతమంది వాళ్ళ కటాక్షం అనేది వెలుగుబాటు పట్ల దయ కలిగి ఉంటారు, వాచనం కలిగి ఉంటారు, నీతి కలిగి ఉంటారు యథార్థవంతులు. ఇంకా ఏంటంటే వాళ్ళు దయాలను అప్పించే వాళ్ళు భాగ్యవంతులు. ఏదైనా అమ్మకం అంటే వాళ్ళు ఇస్తారు, ఎదుటి వాళ్ళు కూడా దయ కలిగి ఉంటారు, భాగ్యవంతులు అంటే ధనవంతులుగా దేవుడు వాళ్ళు ఇస్తారు. న్యాయమనసులో వాళ్ళ బాధ్యత గెలిచిన వాళ్ళు మీరు ఏదైనా ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఎన్నికైనా కూడా న్యాయమనసు మీరే వాళ్ళు మీరే దేవుడు గెలిపిస్తాడు. అట్టి వారు ఎప్పుడు కదలింపబడదు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉండరు.
కాబట్టి యథార్థవంతులు నీతిమంతులుగా ఉంచి వాళ్ళు నిత్యం జ్ఞాపకం అంటే మనం ఇప్పటికే మనం యోసేపు జ్ఞాపకం చేసుకుంటాం కదా, దావీదుని జ్ఞాపకం చేసుకుంటాం, యెహోషువని జ్ఞాపకం చేసుకుంటాం, సొలొమోనుని జ్ఞాపకం చేసుకుంటాం. అందరి కోసం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాము? వాళ్ళ జీవితం విధానం ద్వారా మనం ఎన్నో పైసలు నేర్చుకున్నాం కాబట్టి పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందరూ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? మనం వాళ్ళ జీవితంలో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం కాబట్టి మన యథార్థవంతులు నిత్యం జ్ఞాపకం ఉంటారు. ఇంకా చూడండి, వాళ్ళ హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండదు. ఈ నీతిమంతులు యథార్థవంతులు దేవుడిని ఆశ్రయిస్తారు. వాళ్ళకి ఈ లోపల ఇంకెవరిని ఆశ్రయించారు కదా, దేవుడిని మాత్రం ఆశ్రయించి స్థిరంగా ఉంటారు. మన హృదయం నేను నా దేవుడికి నా బాధలు చెప్పుకున్నాను, నా దేవుడికి నా సమస్యలు తెలుసు, ఆయన నా పట్ల పిలిచిన వాడు నమ్మకమైన వాడు, నా పట్ల ఆయన గొప్ప మేలు చేస్తే స్థిరమతం కలిగి వాళ్ళు ఉంటారట. వాడు దుర్వార్తకు చేయండి నమ్మదు. అట్లా అక్కడ కరోనా వచ్చిందంటే అందరూ చనిపోతారంట, అక్కడికి వెళ్ళొద్దన్నా కూడా వీళ్ళకి ఏంటంటే ఎటువంటి దుర్వార్తలు జరగకుండా ఉండాలని వాళ్ళు ఉంటారు. ఇంకా వారి మనసు స్థిరముగా ఉన్నది. సో నేను చెప్పాలంటే అంటే మనసు మనసు ఇందాక మనం చేసుకున్నాం కదా, మారు మనసు కలిగి ఉన్న వ్యక్తిగా ఇలా తెలుసుకోవడానికి కూడా వారి మనసు స్థిరంగా ఉండదు. తన శత్రు విషయంలో తన కోరిక నెరవేరే వరకు వాడు భయం వీరికి శత్రువు ఉంటారు, కానీ ఆ శత్రు విషయంలో వాళ్ళకి ఏమి భయం ఉంది. మన మనసు దేవుడి పట్ల మరి యెషయా 26:3 ఎవరి మనసు మీద అనుకుని వాడిని పోషాలు కనుక వాక్యం చదవండి. యెషయా 26:3 వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కాబట్టి మన మనసు ఆయన మీద అనుకోవాలి, ఇతరుల మీద కాదు, కానీ డబ్బు మీద లేదా కాదు, కానీ దేవుడి మీద మన మనసు అనుకున్నప్పుడు వాడిని పూర్ణ శాంతిలో కాపాడు. ఇక్కడ ఎలాగైనా అతను ఎంత విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎలా మనం ఆయన ఆడుకుంటాం? ఆయన మీద విశ్వాసం ఉంచాను కాబట్టి. కాబట్టి 4 చూసుకుంటే యెహోవా నిత్యాశదుర్గము, యుగములు యెహోవాను నమ్ముకోండి. ఈ యుగం కాదు, రాబోయే యుగం కాదు, ఇది గతించిపోయిన యుగం కానీ ఏ యుగమైనా ఆయనే మనకు నిత్యము ఆశ్రయ దుర్గము. అది మైండ్లో ఫీల్ చేసుకుంటాను. నా దేవుడు నాకు నిత్యము ఆశ్రయ దుర్గము, నేను ఆయనే నమ్ముకుంటాను. కాబట్టి ఆయనే నాకు గొప్ప నేను చేస్తాను. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యము. కాబట్టి ఆయన అనుకుని మనం జీవించినప్పుడు, ఆ ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు, ఆయన మనం అప్పచెప్పుకున్నప్పుడు మన విషయంలో ప్రతిప్పుడు ఆయన వీలుకరంగా మారుస్తాడు. దుఃఖదినాలు వస్తాయి, వేదనలు వస్తాయి, అయినప్పుడు కూడా మనం ఆయన గుర్చిపెట్టకుండా ఆయనే మన హత్తులు ముందుకెళ్ళినప్పుడు ఆయన గొప్పగా చేస్తాడు. ఈ క్షణించి దేవుడు ఈ సంఘానికి ప్రతి కుటుంబం పట్ల ప్రతి వ్యక్తి పట్ల ఆయన గొప్పగా జరిగించాలి. మీ యొక్క ప్రాణము శరీరము జీవము దేవుడు మరి నిర్దోషంగా నిష్కలంకంగా ఉన్నట్లుగా ఆయన కాపాడబడాలని ప్రార్థిస్తూ వచ్చిన వాటిని